మమ్మల్ని ఉరితీస్తే ఈ మంటలు ఆరిపోతాయనుకుంటున్నారా? అదిగో అక్కడ, ఇక్కడ, ఆ మూల, ఈ మూల, మీ వెనుక, మీ ముందు అన్ని చోట్ల జ్వాలలు రేగుతాయి. ఇది అంతర్వాహిని. దీనిని ఆర్పడం మీ తరం కాదు. 8 గంటల పనిదినం సాధన కోసం చికాగోలో ఉరికంబానికి వేలాడిన స్పిన్ చేసిన గర్జన ఇది. 1886వ సంవత్సరం మే నెలలో ప్రారంభమైన ఆ పోరాటాన్ని అణచివేయడానికి అమెరికన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున దమనకాండకు పాల్పడింది. స్పిన్ను మరో 3 ఉరితీసింది. ఆ మహత్తర పోరాటంలోనే శ్రమజీవుల స్వేచ్ఛా పతాక ఎర్ర జెండా ఆవిర్భవించింది. 8 గంటల పనిదినంపై ప్రస్తుతం పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది. 10 నుంచి 12 వరకు, వీలైతే ఇంకా ఎక్కువగా పని గంటలు పెంచాలని కార్పొరేట్ శక్తులు వాదిస్తున్నాయి. ఆ శక్తులపై ఆధారపడి మనుగడ సాగిస్తున్న ప్రభుత్వాలు సైతం కార్పొరేట్ వాదనకు తానా తందానా అంటూ కార్మిక చట్టాలను మార్చివేస్తున్నాయి. ఇప్పటికే అనేక రంగాల్లో 8 గంటల పనిదినం అదృశ్యమైపోయింది. ఉక్కు నగరం విశాఖలో భారత కార్మిక వర్గ ఐక్య పోరాట పతాక, CITU అఖిల భారత మహాసభ జరగనున్న నేపథ్యంలో 8 గంటల పనిదినం కోసం సాగిన పోరాటాలు, చేసిన త్యాగాల కథనం క్లుప్తంగా. పారిశ్రామిక విప్లవం ప్రారంభ దినాల్లో కార్మికులను బానిసల్లా చూసేవారు. అధిక లాభార్జనే ధ్యేయంగా 6-7 సంవత్సరాల వయసు గల పిల్లల చేత కూడా పనులు చేయించేవారు. బాలక కార్మికుల చేత కొందరు యంత్రాల వద్ద కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేయించేవారు. క్షణంసేపు ఆదమరిస్తే ఆ పసికందుల వీపుల కొరడాల మోత మోగేది. రోజుకు 16 గంటల పాటు కార్మికులు పనిచేయాల్సి వచ్చేది. కొందరు పెట్టుబడిదారులు 20 గంటలు కూడా పనిచేయించేవారు. 1806లో అమెరికాలోని ఫిలడెల్ఫియాలో చెప్పులు కుట్టే కార్మికులు సమ్మె చేసినప్పుడు జరిగిన విచారణలో 20 గంటల అమానుష పని ఉదంతం వెలుగులోకి వచ్చింది. అతి తక్కువ జీతాలు, భద్రత, సౌకర్యాలు ఏమాత్రం లేని పరిస్థితులు అత్యంత సాధారణం. పనిచేస్తున్నప్పుడు కొంచెం అటూ ఇటూ కదలిన అమానుష శిక్షలు విధించేవారు. ఈ పీడనకు, దోపిడికి యంత్రాలే కారణమని భావించిన కొందరు కార్మికులు రెచ్చిపోయి వాటిని ధ్వంసం చేసేవారు. యంత్రభూతాలపై ఈ విధ్వంసకాండ బ్రిటన్లో ప్రారంభమైంది. అయితే త్వరలోనే తమ కష్టాలకు కారణం ఫ్యాక్టరీల యజమానులు, వారి లాభాపేక్ష అని కార్మికులు గుర్తించారు. దీంతో ఆ దోపిడీ వర్గానికి వ్యతిరేకంగా పోరాటానికి దిగారు. 15వ శతాబ్దం ప్రారంభంలోనే 10 గంటల పనిదినం కోసం అమెరికాలోని ప్రతి పారిశ్రామిక కేంద్రంలోనూ సమ్మెలు చెలరేగాయి. అమెరికన్ ప్రభుత్వం 1837లో 10 గంటల పనిదినాన్ని నిర్ణయిస్తూ శాసనం చేసింది.